హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది మండే రోజు వ్లాగ్ అండి. మండే మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ రొటీన్‌ని చూపిస్తాను. వ్లాగ్స్ షూట్ చేసుకున్నాను గానీ, ఎడిట్ చేయడానికి టైం ఉండట్లేదనమాట. ప్రెజెంట్ సాహితీ, సాత్విక్ ఇద్దరికీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. ఎగ్జామ్స్ ఒక 3 అవర్స్‌లో అయిపోతాయి. ఇంక రాసిన తర్వాత ఇంటికొచ్చేస్తున్నారు 11 ఆ టైం కల్లా. మళ్ళీ వాళ్ళకి ఏదోకటి తినిపించి, కూర్చోపెట్టి చదివించడం, ఇంకా అలా వాళ్ళతోనే సరిపోతుందనమాట. అందుకని వీడియోస్ అవి ఎడిటింగ్ జేసుకోవడానికి, షూట్ చేసుకోవడానికి కూడా టైం ఉండట్లేదు. అందుకనే అండి షూట్ చేసిన వీడియోస్ ఎడిట్ చేసి అప్‌లోడ్ చేయడానికి కొంచెం లేట్ అవుతుందనమాట. నెక్స్ట్ మంత్ 13థ్ వరకు వీళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయండి. మధ్యలో హాలిడేస్ అవి వచ్చాయన్నమాట. అంటే హోలీ అవి వచ్చాయి కదా! సో, హాలిడేస్ అవి ఎక్కువొచ్చాయన్నమాట. ఇక్కడ హోలీ చాలా పెద్ద ఫెస్టివల్ అండి. సెలబ్రేట్ చేసుకుంటారు. అందువల్ల నెక్స్ట్ మంత్ 13థ్ వరకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. నేను అప్పటి వరకు కూడా కొంచెం బిజీగానే ఉంటాను. ఇంకిది మండే రోజు వ్లాగ్ అని చెప్పాను కదండీ! మండే అంటే పూజ ఉంటుంది కదా! సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూలుకి వెళ్ళిపోయిన తర్వాత నేను తలస్నానం చేసేసి ఇంట్లో చక్కగా పూజ చేసుకున్నాను. మండే అంటే ఇంక అర్జున్ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మాకు కింద పార్క్‌లో టెంపుల్ ఉంటుంది కదండీ! అక్కడ శివలింగం ఉంటుంది కదా! ఇంకా అక్కడ జలాభిషేకం చేసొస్తారనమాట. ఆ త్రిదళాలు అన్నీ కూడా వాటర్‌లో వేసి జలాభిషేకం చేసొస్తారు. పిల్లలు కూడా అండి, పిల్లలు కొంచెం మార్నింగ్ ఎర్లీగా రెడీ అయిపోతే గనక వాళ్ళిద్దరూ కూడా వెళ్ళి శివయ్యకి జలాభిషేకం అవి చేసొస్తారనమాట. ఈరోజైతే వెళ్ళలేదు. వాళ్ళకి కొంచెం ఈరోజు లేట్ అయిపోయిందండి. హడావిడిగా స్కూలుకి వెళ్ళిపోయారు. సో, లేదంటే మండే టైంలో వాళ్ళిద్దరూ కూడా టెంపుల్‌కి వెళ్ళి నమస్కారం చేసుకొని వస్తారనమాట. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి దోసలు వేశాను. పిల్లలకి కూడా చిన్న చిన్న ఎగ్ దోసలాగా వేసి బాక్స్‌లో పెట్టేశాననమాట. లాస్ట్ 1, 2 వీడియోస్‌లో ఎవరో అడిగారండి. సాహితీ, సాత్విక్ వాళ్ళకి మీరెప్పుడూ టిఫిన్‌లే పెడతారేంటి? లంచు పెట్టరేంటి? అంటే కర్రీ, రైస్ అట్లా పెట్టరేంటి అని అడుగుతున్నారండి. వాళ్ళు లంచ్ టైంకి ఇంటికొచ్చేస్తారు. నేను చాలా వీడియోస్‌లో చెప్పానండి. ఇక్కడ స్కూల్ టైమింగ్స్ ఎలా ఉంటాయి అంటే మార్నింగ్ 7:30 నుంచి 1:30 వరకు లేదంటే 2:30 ఆ టైం వరకే ఉంటాయండి స్కూల్స్ అన్నీ కూడా. ఈవినింగ్ వరకు ఏ స్కూలు ఉండదనమాట. ఇక్కడ ఆహ్, ఆ సిస్టమ్ ఉంటుంది. మన మన సైడ్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్ ఉంటుంది కదండీ! అంటే ఆఫ్టర్‌నూన్ వరకు అట్‌లీస్ట్ 4:30 ఆ టైం వరకు ఉంటుంది. బట్ ఇక్కడ స్కూల్స్ అలా కాదండి. ఆఫ్టర్‌నూన్ స్కూల్ ఉండదనమాట. ఏ క్లాస్ వాళ్ళకైనా సరే అంటే ఇంటర్, డిగ్రీ ఏ క్లాస్ వాళ్ళకైనా సరే ఆఫ్టర్‌నూన్ వరకే స్కూలు, కాలేజెస్ ఉంటాయనమాట. అందుకని పిల్లలు 2:00కి ఇంటికొచ్చేస్తారు కదండీ లంచ్ టైంకి. ఆహ్, అందుకని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ నేను ప్రిపేర్ చేస్తే అదే పెట్టి పంపిస్తాను. మార్నింగ్ స్కూల్‌కి వెళ్ళేటప్పుడు బాయిల్డ్ ఎగ్, రాగి జావ ఇస్తానండి. సో, ఒక చిన్న గ్లాస్ రాగి జావ తాగేసి బాయిల్డ్ ఎగ్ తినేసి వెళ్తారనమాట. ఇంకా 11, 11:30 ఆ టైంకి వాళ్ళకి ఈ స్నాక్స్ బ్రేక్ ఉంటుంది. అప్పుడు బ్రేక్‌ఫాస్ట్ తింటారు. మన సైడ్ అయితే మార్నింగ్ నుంచి దగ్గర దగ్గర ఈవినింగ్ వరకు స్కూల్ ఉంటుంది కాబట్టి లంచ్ బాక్స్ సెపరేట్‌గా, స్నాక్స్ బాక్స్ సెపరేట్‌గా పెట్టాలి కదండీ! ఇక్కడ అలా ఉండదనమాట. లంచ్ టైమ్‌కి ఇంటికొచ్చేస్తారు కాబట్టి ఇంకా మార్నింగ్ ఏ బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తానో అదే వాళ్ళకి బాక్స్‌లో పెట్టి పంపిస్తూ ఉంటాను. ఇంకిక్కడ అర్జున్ కోసం బ్రేక్‌ఫాస్ట్ అలాగే ఒక పక్కన లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు లంచ్‌లోకి చాలా సింపుల్‌గా అండి. కర్రీస్ లాంటివి ఏమీ లేకుండా ఆయన లెమన్ రైస్ టైప్‌లో అంటే చిత్రాన్నం ప్రిపేర్ చేసిమ్మన్నారనమాట. కర్ణాటక స్టైల్ చిత్రాన్నం నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదండీ! 1, 2 వీడియోస్‌లో చూపించాను. అటువంటి రైస్ ఐటెమ్స్ అంటే లెమన్ రైస్ కానీ, పులిహోర, చిత్రాన్నం ఇటువంటి రైస్ ఐటెమ్స్ అంటే అర్జున్‌కిష్టం. ఒక్కొక్కసారి అడిగి చేయించుకుంటూ ఉంటారనమాట. ఈరోజు సింపుల్‌గా నాకు కర్రీస్ ఏమి వద్దు, చిత్రాన్నం చేసి పెట్టేయి అన్నారు. ఆయన కోసం ఒక పక్కన లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక పక్కన బ్రేక్‌ఫాస్ట్ కూడా వేస్తున్నాననమాట. ఈరోజు సాహితీ, సాత్విక్ ఇద్దరు చాలా తొందరగానే స్కూలు నుంచి వచ్చేస్తారండి. 11:30కే వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ స్కూల్‌లో ఒక టీచర్ రిటైర్ అవుతున్నారంట. ఇంకా ఫంక్షన్ ఏదో ఉందంటండి. సో, పెద్ద పిల్లలు అంటే పెద్ద క్లాస్ వాళ్ళందరూ కలిసి ఫంక్షన్ అయితే చేస్తున్నారంట. ఇంకా ఈ చిన్న క్లాస్ వాళ్ళందరినీ కొంచెం ముందుగా పంపించేస్తున్నారనమాట. అందుకని 11:30 ఆ టైంకి పిల్లలిద్దరూ వచ్చేస్తారు. ఇంకిక్కడ నేను చిత్రాన్నం ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది ప్రాసెసు మీరు ఒక 2 వీడియోస్‌లో చూసే ఉంటారు.
ఇది కూడా నేను 2, 3 రకాలుగా తయారు చేస్తూ ఉంటాను. టైం ఉన్నప్పుడు ఒకలాగా, టైం లేనప్పుడు ఫాస్ట్‌గా అయిపోవాలంటే ఒకలాగా అట్లా తయారు చేస్తా ఉంటాననమాట. స్టవ్ పై మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆవాలు, పచ్చిమిర్చి, ఒక చిన్న సైజు ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే పల్లీలు ఇవన్నీ వేసి దోరగా వేయించుకోవాలి. నేను ఇందులో ఒక 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేశానండి. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బావుంటుందనమాట రైస్‌కి పట్టి. అందుకని నేను వెల్లుల్లి కూడా వేస్తాను. లెమన్ రైస్‌కి దీనికి తేడా ఏంటంటే, ఇందులో మనం ఆనియన్స్, టమాటో ఇవన్నీ వేస్తామనమాట. టమాటో వేసిన తర్వాత, అది మంచిగా మగ్గిన తర్వాత ఇందులో పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం కూడా వేస్తున్నాను. మీరు కారం వద్దనుకుంటే గనక స్కిప్ చేసేసి పచ్చిమిరపకాయలే కొంచెం ఎక్కువేసుకుంటే ఆ స్పైస్ సరిపోతుంది. ఇంతే అండి. వీటన్నింటిని మంచిగా మగ్గించుకున్న తర్వాత, ఇందులో రైస్ వేసేసుకోవాలి. లెఫ్ట్ ఓవర్ రైస్ గానీ, లేదంటే మనం ఫ్రెష్‌గా వండుకున్న రైస్ గానీ వేసుకొని, కలిపేసుకొని లాస్ట్‌లో లెమన్ స్క్వీజ్ చేసుకోవాలనమాట. నిమ్మరసం కంపల్సరీ వేసుకోవాలండి. కర్ణాటక సైడ్ ఏంటంటే, ఈ విధంగా ఇది పోపు రెడీ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటారు. మనం చింతపండు గొజ్జు అంటే చింతపండు పులిహోర చేసుకుంటున్నప్పుడు ఆ గొజ్జు ఏ విధంగా అయితే తయారు చేసుకొని స్టోర్ చేసుకుంటామో, సేమ్ అదే విధంగా వాళ్ళు కూడా ఈ విధంగా దీన్ని ఉలి అంటారనమాట. ఈ విధంగా ఉలి తయారు చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటారనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు అది పోపు వేడి చేసేసుకొని అందులో రైస్ వేసి కలిపేసుకుంటూ ఉంటారండి. ఇది ఇంకా మంచి టేస్టు, ఫ్లేవర్ రావాలి అని అనుకుంటే గనక, నేను ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ డైరెక్ట్ వేసేసాను కదండీ! అలా కాకుండా పచ్చిమిరపకాయలు, ఆహ్, కరివేపాకు, మీ దగ్గర ఫ్రెష్ కొబ్బరి ఉంటే గనక కొంచెం కొబ్బరి తురుము, లేదంటే ఒక గుప్పెడు కొబ్బరి ముక్కలు గానీ, అలాగే ఒక 3, 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి, కచ్చబచ్చగా గ్రైండ్ చేసి ఇందులో వేసుకుంటే గనక టేస్టు, ఆ ఫ్లేవరు అద్దిరిపోతుందండి. నాకు అలా ఇష్టమనమాట. ఆ కొబ్బరి అవన్నీ పేస్ట్ చేసి వేసుకుంటే ఆ ఫ్లేవర్ బావుంటుంది. అలా నాకిష్టం. టైమున్నప్పుడు అన్ని ఇంగ్రీడియెంట్స్ అవైలబుల్ ఉన్నప్పుడు ఆ విధంగా చేస్తాను. ప్రెజెంట్ ఏంటంటే కొబ్బరి అవైలబుల్ లేదు. సో, అందుకని చాలా సింపుల్‌గా ఇలా చేసేసాననమాట. ఇలా కూడా ఇది చాలా బావుంటుందండి. ఈ విధంగా లాస్ట్‌లో ఒక పెద్ద సైజు లెమన్ స్క్వీజ్ చేసేసుకుంటే కారం కారంగా, పుల్ల పుల్లగా ఈ రైస్ చాలా బావుంటుందనమాట. చల్లారినా కూడా తినడానికి చాలా బావుంటుంది. దీనిలోకి కర్ణాటక సైడు కొబ్బరి చట్నీ చేసుకుంటారనమాట. కొబ్బరి చట్నీతో కలుపుకొని తింటారు. ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా అర్జున్‌కి బాగా అలవాటండి. చిత్రాన్నం, కొబ్బరి చట్నీ, అలాగే రాగి ముద్ద ఇవన్నీ కూడా ఎందుకంటే ఆయన కర్ణాటకలో ఒక 10 ఇయర్స్ ఉన్నారు. అందుకని కర్ణాటక వంటలన్నీ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆయన కోసమే నేను కర్ణాటక వంటలు చాలా వరకు నేర్చుకున్నాను. ఇంట్లో ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాను కూడా. ఈరోజైతే లంచ్‌లోకి చాలా సింపుల్‌గా చిత్రాన్నం అయితే చేసేసి పెట్టేసాను. ఆయనైతే ఆఫీస్‌కి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆయన ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. చెప్పాను కదండీ! ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి దోసలు వేశాననమాట. ఇంకా ప్రశాంతంగా బాల్కనీలో కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నాను. నేనిక్కడ మీతో ఒక ముఖ్యమైన విషయం షేర్ చేసుకోవాలండి. లాస్ట్ వీడియోలోనే చెప్దామని అనుకున్నాను. మర్చిపోయాననమాట లాస్ట్ వీడియోలో. అదేంటి అంటే హోలీ ముందు 1 వీక్ ముందు 8 డేస్ ఉంటాయి కదండీ! అంటే ఫిబ్రవరి 24 నుంచి మార్చ్ 3 వరకు. ఈ డేస్‌ని హోలాస్టిక్ డేస్ అంటారండి. ఇవి చాలా అంటే ఈ 1 వీక్ చాలా నెగెటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఈ టైంలో బ్లాక్ మ్యాజిక్, క్షుద్ర పూజలు, ఘోరమైన తాంత్రిక విద్యలు ఇవన్నీ కూడా ఈ టైంలోనే చేస్తారంటండి. గ్రహాలు కూడా చాలా అగ్రెసివ్‌గా ఉంటాయంట ఈ 8 డేసు. ఎందుకంటే ఈ 8 డేసు నెగెటివ్ ఎనర్జీ ఎక్కువుంటుందండి. పిల్లల బట్టలు కూడా నైట్ టైమ్‌లో బయట తీగల పైన ఆరేసి ఉంచకూడదంట. బట్టలు కూడా తీసేసి లోపల వేసుకోవాలంటండి పిల్లల బట్టలు. ఇక్కడ వాళ్ళు ఇవన్నీ కూడా నమ్ముతారండి. పాటిస్తారు కూడా. పిల్లలకి నైట్ టైమ్ ఖచ్చితంగా దిష్టి తీయండి. అలాగే బయట పిల్లలకి తెలియని వాళ్ళు ఏమిచ్చినా సరే చాక్లెట్స్ గానీ, బిస్కెట్స్ గానీ, ఏమైనా బొమ్మల్లాంటివి ఇచ్చినా సరే తీసుకోకూడదు అని చెప్పాలి. సో, ఈ 8 డేసు అంత నెగెటివ్ ఎనర్జీ అయితే ఉంటుందనమాట.
ఇదంతా కూడా కొంతమంది చాదస్తంగా కొట్టి పడేస్తారు గానీ, ఇక్కడ వాళ్ళైతే నమ్ముతారండి. దీని గురించి పురాణాల్లో కూడా ఉందంట. ఈ 1 వీక్ గ్రహాలు కూడా అగ్రెసివ్‌గా ఉంటాయి. మంచి టైం కాదు అని నమ్ముతారనమాట. ఏమైనా పనులు స్టార్ట్ చేయాలన్నా, న్యూ బిగినింగ్స్ ఏమైనా ఉన్నా సరే, ఈ 8 డేస్ ఎవ్వరు ఇక్కడ ఏ పనులు చేయరండి. కొంచెం మంచి రోజులు కాదు అన్నట్టుంటుంది. హోలీ తర్వాతే ఇక్కడ ఏదైనా సరే స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఏ మంచి పనులు చేయాలనుకుంటున్నా, ఇంట్లో శుభకార్యాలు ఏమున్నా కూడా హోలీ తర్వాతే స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా సండే మార్కెట్‌లో నేను కొన్ని వస్తువులు తీసుకున్నాను కదండీ! ఏం తీసుకున్నానో చూపిస్తాను. హాయ్ అండి. నిన్న నేను సండే మార్కెట్‌కి వెళ్ళాను గదా! మార్కెట్‌లో నేనేం తీసుకున్నాను అనేది చూపిస్తాను. నేను మెయిన్‌గా బొబీన మార్కెట్‌కి ఎందుకు వెళ్ళాను అంటే, ఈ ట్రైపాడ్ తీసుకోవడానికండి. ట్రైపాడ్ అంటే సెల్ఫీ స్టిక్ అనమాట. నాకు అలవాటయిపోయిందండి చిన్న సెల్ఫీ స్టిక్. ఇది మనం మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చనమాట. సెల్ఫీ స్టిక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ట్రైపాడ్ టైప్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సాత్విక్ పోగొట్టేసాడని చెప్పాను కదండీ! ఇరగ్గొట్టేసాడనమాట. ఇది గట్టిగా లాగితే అది ఇరిగిపోయింది. తీసుకోవాలి అని అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ విరగ్గొట్టాడనమాట. ఇంకా నిన్న వెళ్ళి ఇదైతే తీసుకున్నాను. ఇది సెల్ఫీ స్టిక్ అలాగే మనకి ట్రైపాడ్ అనమాట. మనం ఎంత పెద్దగా వస్తుందండి. నా దగ్గర పెద్ద ట్రైపాడ్ ఉంది కానీ అది యూజ్ చేయడం కంటే కూడా నాకు ఇదే చాలా కంఫర్ట్ ఉంటదనమాట. సో వీడియోస్ షూట్ చేసుకోవడానికి, కిచెన్లో పెట్టుకోవడానికి కూడా నాకు ఇది మంచి కంఫర్ట్ ఉంటుంది. అందుకనే తీసుకున్నాను. దీని కాస్ట్ 300 రూపీస్ అండి. ఆన్లైన్లో నేను చెక్ చేయలేదు ఎంత ఉంది ఏంటి అనేది. దీనికి మనకి బ్లూటూత్ కూడా కనెక్షన్ కూడా ఉంటుంది. మనం డైరెక్ట్ వీడియో ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది తీసుకున్నాను. చాలామంది ఆన్లైన్లో తీసుకుంటూ ఉంటారు కదండి. బట్ ఇక్కడ బబీనాలో షాప్లో దొరుకుతాయి అన్నమాట. ఝాన్సీలో అయితే ఇంకా మంచి ట్రైపాడ్స్ ఉంటాయండి. ఒక ఏరియా ఉంటుందన్నమాట ఝాన్సీలో. అక్కడంతా కూడా మొబైల్కి సంబంధించినవి, ఈ వ్లాగ్స్ అవి చేసే వాళ్ళకి కావాల్సిన మైకులు, ట్రైపాడ్స్ ఇదంతా కూడా ఒక స్ట్రీట్ లాగా ఉంటుందన్నమాట. అక్కడ స్ట్రీట్లో దొరుకుతాయి మంచిగా. ఝాన్సీనే వెళ్దామని అనుకున్నాం కానీ ఇంకా బబీనాలో కూడా ఉంటాయి కదా, నాకు కావాల్సింది ఒక చిన్న సెల్ఫీ స్టిక్కే కదా అన్నట్టు అక్కడికే వెళ్ళాను అనమాట. ఇంకా అక్కడ ఈ వీడియో మేకింగ్ కిట్ కూడా ఉందండి. ఈ వీడియో మేకింగ్ కిట్ కూడా ఉందన్నమాట. ఇది కూడా తీసుకున్నాను. దీని కాస్ట్ ఆన్లైన్లో అయితే 500 ఉందండి. మీషోలో చూశాను. మీషోలో అయితే 500 ఉంది. మనకి ఇక్కడ కూడా ఇంచుమించు అదే కాస్ట్కి ఇచ్చారు. ఇదనమాట. ఇదంతా కూడా సెట్ చేసుకోవాలి. దీనికి లైట్ కూడా ఉంటుందండి. అందుకే తీసుకున్నాను అనమాట మెయిన్గా. సో లైట్ కోసం తీసుకున్నాను. కిచెన్లో ఒక్కొక్కసారి లైటింగ్ తక్కువ ఉంటుంది కదండి. సో నైట్ టైం షూట్ చేస్తున్నా, లేదంటే ఎర్లీ మార్నింగ్ షూట్ చేస్తున్నా లైటింగ్ తక్కువ ఉంటుంది కదా. సో లైటింగ్ కోసం ఈ కిట్ తీసుకున్నాను. దీనికి మైక్ కూడా వచ్చిందండి. అయితే ఈ మైక్ అంటే మనం వాయిస్ ఓవర్ అవి ఇచ్చుకోవడానికి, డైరెక్ట్ మాట్లాడడానికి మైక్ కూడా ఉంది. దీనికి ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఫిక్స్ చేయాలి. చూపిస్తాను ఫిక్స్ చేసిన తర్వాత కూడా. అయితే వీటికి ఇచ్చిన పిన్ను మన ఫోన్కి అవ్వదన్నమాట. మన ఫోన్కి సెట్ అవ్వదు. అందుకని దీనికి సెపరేట్గా వేరే పిన్ కూడా ఇచ్చారండి. సో ఇదన్నమాట. ఈ పిన్ను అదంతా కలిపి అంటే 2 ట్రైపాడ్స్ కలిపి తీసుకున్నాను నేనైతే. 2 ట్రైపాడ్స్ కలిపి 900 ఇచ్చానండి నేను. అంటే ఆన్లైన్ రేట్ కంటే కూడా నాకు కొంచెం తక్కువే పడింది. సో ట్రైపాడ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా మార్కెట్లో బెడ్షీట్స్ తీసుకున్నాను కదండి. ఇవి నేను ఎప్పుడు కూడా బెడ్షీట్స్, పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదండి. అంటే రోడ్డు పక్కన అమ్ముతారు కదా, అక్కడే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను. ఇక్కడ క్లాత్ చాలా బాగుంటుందండి. సో క్లాత్ అయితే చాలా బాగుంది. మంచి థిక్నెస్ వచ్చింది. కాటన్ అనమాట. 800 చెప్పారండి ఇది ఒక్కొక్కటి. నేనైతే అంటే ఇక్కడ అంతా కూడా 3
డబ్బల్ చెప్తారనమాట. మనం ఏ ఏ వస్తువు కొన్నా గూడా ఇక్కడ వాళ్ళందరూ డబ్బలే చెప్తారు మనకి. చాలా బేరం ఆడాలండి ఇక్కడైతే. 600 కాదు 800 ఎంతో చెప్పారు. నేను 250 రూపీస్‌కి అడిగానండి ఇది. 300కి ఇచ్చారనమాట. అన్ని ఎక్కువ కలర్స్ లేవు. బట్ ఉన్న కలర్స్‌లో నాకు నచ్చిన కలర్స్ అయితే తీసుకున్నాను. పెద్ద బెడ్ మీదకండి. సో మా బెడ్రూమ్‌లో ఉంటుంది కదా! సో దాని మీదకనమాట. సో డబల్ బెడ్ కవర్ అనమాట. చాలా బాగుంది. వీటికి పిల్లోస్ కూడా వచ్చాయి. నాకు దగ్గర అన్ని లైట్ కలర్సే ఉన్నాయండి. ఈ బెడ్ షీట్స్ ఇవన్నీ కూడా. సో అందుకని ఒకటి థిక్ కలర్ కూడా తీసుకున్నాను. నాకు ఎందుకో బెడ్ మీద థిక్ కలర్స్ వేస్తే ఇష్టం ఉండదు. అంటే లైట్ కలర్స్ వేస్తేనే మంచిగా కనిపిస్తాయి. బాగుంటుంది లైట్ కలర్స్ అయితేనే. అందుకని ఎక్కువ లైట్ కలర్సే తీసుకుంటాను. సో ఒక్కటైనా సరే కొంచెం డార్క్ కలర్ కూడా ఒకసారి యూస్ చేసి చూద్దాం. పిల్లలతో డార్క్ కలర్స్ కూడా బాగుంటాయి అన్నారు అర్జున్. అందుకనే ఒక డార్క్ కలర్ అయితే తీసుకున్నాను. సో ఇది ఒకటి అనమాట. ఈచ్ వన్ 300 అండి. మంచి క్లాత్, మంచి థిక్నెస్ ఉందన్నమాట కాటను. మరి వాష్ చేసిన తర్వాత కాటన్ లాగే ఉంటుందో మళ్ళీ ఏమవుతుందో తెలియదు కానీ లేదులేండి, కాటన్ కూడా మంచిదే. ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాను, యూస్ చేస్తున్నాను కూడా ఇప్పటికీ. బెడ్షీట్స్ తీసుకున్నాను. ఇంకా కార్పెట్స్ తీసుకున్నానండి. 2 ఇయర్స్ బ్యాక్ నేను ఒక కార్పెట్ తీసుకున్నాను. అది చాలా తక్కువ కాస్ట్కే తీసుకున్నానండి. 200 లోపే అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు. మళ్ళీ ఇప్పుడు నేను తీసుకున్న కార్పెట్ కంటే కూడా ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట. చాలా పెద్ద సైజు వచ్చాయి. ఇది ఒకటి 800 చెప్పారండి. ఇది కూడా నేను 200కే అడిగాను, 300కి ఇచ్చారండి. ఇది కూడా చాలా బాగుంది. ఇవి వదిన వాళ్ళకి తీసుకువెళ్దాము అన్నట్టు తీసుకున్నాను అనమాట. ఇది రెండు ఒకటే కలర్ తీసుకున్నానండి. సో మెరూన్ బ్లాక్ కాంబినేషన్ తీసుకున్నాను అనమాట. అంతే. ఇంకా పిల్లలు కొన్ని టాయ్స్, బొమ్మలు లాంటివి తీసుకున్నారు కదండి. అది మీరు నిన్నటి బ్లాగ్లో చూశారు కదా. ఇంకా సంత మార్కెట్లో కావాల్సిన పప్పులు, ఉప్పులు అన్నీ కూడా తీసుకున్నాను. ఇంకా అక్కడ ఫ్యాన్సీ షాప్లో ఈ మాయిశ్చరైజర్స్, లిప్ బాము ఇవన్నీ తీసుకున్నాను అనమాట. సో నిన్న మార్కెట్లో తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవి. సాత్విక్ వాళ్ళు ఈరోజు చాలా ఎర్లీగానే స్కూల్ నుంచి వచ్చేస్తారండి. ఇప్పుడు 11 అవుతుంది టైము. 11:30కి వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ టీచర్ ఒక ఆవిడ రిటైర్ అవుతున్నారనమాట. సో అందుకని పెద్ద క్లాస్ పిల్లలందరూ కూడా కొంచెం సెలబ్రేషన్స్ అవి చేస్తున్నారంట. ఎల్కేజీ టు 5th క్లాస్ పిల్లల్ని ఇప్పుడు 11:30కి పంపించేస్తారు. మిగిలిన క్లాస్ పిల్లలందరూ కూడా మిస్కి కొంచెం పార్టీలాగా సెలబ్రేట్ చేస్తున్నారంట. సో అందుకని సాత్విక్ ఇద్దరు ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే వచ్చేస్తారు. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ఇంక నిన్న మార్కెట్లో సాహితమ్మ ఈ స్లిప్పర్స్ కూడా తీసుకుందండి. ఏవైనా సరే 100 రూపీస్ అనమాట. చాలా బాగున్నాయి. పిల్లలవి అయితే భలే క్యూట్‌గా చాలా బాగున్నాయండి. 2, 3 జతలు తీసుకుందాం అని అనుకున్నాను గానీ, సాహితమ్మకి అన్నీ సెట్ అవ్వట్లేదనమాట. ఒకటి చిన్నదయిపోవడం, లేదంటే పెద్దవయిపోవడం అట్లా ఉంది. ఇది సెట్ అయినాయండి. ఇవి కరెక్ట్‌గా సరిపోయాయి. సో ఇవైతే తీసుకుందనమాట. ఇవి తీసుకున్న దగ్గర నుంచి సాత్విక్ ఒక్కటే ఏడుపండి. కారులో వచ్చేటప్పుడు కూడా ఏడుస్తానే ఉన్నాడు. సాహితక్కకైతే అన్నీ కొనేస్తున్నావు, నాకేం కొనట్లేదు అని. అక్కడ బాయ్స్‌కి లేవనమాట, అబ్బాయిలకి లేవండి. ఓన్లీ అమ్మాయిల చెప్పులే ఉన్నాయి మొత్తం అన్నీ కూడా. ఏవైనా సరే 100 రూపీస్ అనమాట. లేదంటే అబ్బాయిల చెప్పులు కూడా ఉండుంటే సాత్విక్ కూడా తీసుకునేదాన్ని. అన్నీ సాహితక్కకే తీసుకుంటున్నావు. ఫ్యాన్సీ షాప్‌లో కూడా అక్కకి రబ్బర్ బ్యాండ్స్, గాజులు అన్నీ తీసుకున్నావు, నాకేం తీసుకోలేదు అని ఏడుపనమాట. సో ఆడపిల్లలంటేనే ఇంక అన్నీ ఉండాలి కదండీ. మగపిల్లలకి ఏముంది చెప్పండి. ఒక ప్యాంటు, షర్టు లేదంటే ఒక ప్యాంటు, షార్ట్ వేస్తే సరిపోతుంది. ఇంకా ఆడపిల్లలకైతే అన్నీ కొనాలి కదండీ. ఏది లేకపోయినా సరే ఆడపిల్లకి లోటుగానే ఉంటుంది. స్టిక్కర్స్ ఫ్యాన్సీ షాప్‌లో సాహితమ్మకి స్టిక్కర్స్, హెయిర్ బ్యాండ్, రబ్బర్ బ్యాండ్స్
గాజులు ఇవన్నీ తీసుకున్నాననమాట. ఇంకా వాడికి ఏమనిపించిందంటే సాహితక్కకి అన్నీ తీసేసుకుంటుంది. చాలా కొనేస్తుంది. నాకేం కొనట్లేదు అన్నట్టు ఫీల్ అయిపోయాడనమాట. ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదండి. ఇంకా అంతే కదా! ఇద్దరు పిల్లలుంటే అలాగే ఉంటుంది. ఇంక అందులోనూ ఇద్దరిది ఒకటే ఏజ్ అవ్వటం వల్ల ప్రతి దానిలో పోటీ ఉంటదండి. ప్రతీదీ పోల్చి చూసుకోవడం, వాదాలు వేసుకోవడం ఇలా ఉంటుందనమాట. పెద్దయ్యే కొద్దీ ఇదెక్కువవుతుందండి. ఎప్పటికప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి చెప్తూనే ఉన్నాను. ఇంకా వాళ్ళు తెలుసుకునే ఏజ్ వచ్చినప్పుడు తెలుసుకుంటారు. ఇంకిక్కడ వాషింగ్ మిషన్‌లో బట్టలు మార్నింగ్ ఎప్పుడో వేశానండి. నా పనంతా అయిన తర్వాత, కిచెన్‌లో పనంతా అయిన తర్వాత, ఇంక బట్టలన్నీ తీసి తీగల పైన వేస్తూ ఉంటాను. వింటర్ టైమ్‌లో ఏంటంటే కంపల్సరీ బట్టలు పైకి తీసుకెళ్ళి వేయాలండి. వింటర్ టైమ్‌లో ఎండొచ్చేదే చాలా తక్కువ. కిందకి అస్సలు ఎండ రాదనమాట. మంచు పట్టేసి ఉంటది కదండీ! కింద తీగల పైన వేస్తే బట్టలు అస్సలు ఆరవు. వాసనొచ్చేస్తా ఉంటాయి. స్మెల్లొస్తూ ఉంటాయనమాట. అందుకని వింటర్ టైమ్‌లో కంపల్సరీ పైకి తీసుకువెళ్ళి వేస్తాను. గాలికైనా ఆరుతాయి అని. ఇంకిప్పుడేంటంటే ఎండ మంచిగా వస్తుంది గాబట్టి కింద బాల్కనీలోకే అంటే కిచెన్ బాల్కనీ ఉంటుంది కదండీ! బ్యాక్ సైడ్. అక్కడే చక్కగా ఎండ ఈ విధంగా వస్తుందనమాట. పైన ఓపెన్ ఉంటుందండి కొంచెం గ్రిల్స్ ఉంటాయి. అక్కడి నుంచి ఎండొస్తూ ఉంటుంది. ఆ వేడి తగులుతూ ఉంటుంది. వాషింగ్ మిషన్‌లోనే వేస్తాను కాబట్టి బట్టలు చాలా వరకు డ్రై అయిపోయి ఉంటాయి కదండీ! ఇంకా ఆ ఎండతో ఆరిపోతూ ఉంటాయనమాట. కిందే వేస్తాను. మార్కెట్‌లో బెడ్ షీట్స్ తీసుకున్నాను కదండీ! వాటి కాస్ట్ ఎంత అని ఒకరిద్దరు అడిగారు. సో, ఇప్పుడు చెప్పాను కదండీ! ఇక్కడ కాస్ట్ చాలా ఎక్కువ చెప్తారండి. మనం ఏది తీసుకోవాలన్నా సరే, అంటే స్ట్రీట్ షాపింగ్‌లో ఏం తీసుకోవాలన్నా సరే, మనకి డబల్, త్రిబుల్ వేసి చెప్తారు. మనం చాలా బేరమాడి తీసుకోవాలండి. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది మన తెలుగు వాళ్ళు కాశీ, అయోధ్య ఇక్కడ యాత్రలకవి వస్తూ ఉంటారు కదండీ! ఢిల్లీ ఇటు సైడ్ వస్తూ ఉంటారు కదా! మీరు స్ట్రీట్ షాపింగ్ అవి చేయాలి అనుకుంటే గనక, వాళ్ళు చెప్పే రేటుకి సగానికి సగం అడగాలండి. సగానికంటే తక్కువ అడిగినా పర్వాలేదు. అలా అడగాలనమాట. అంత తేడా చెప్తారనమాట మనకి. మనుషుల్ని చూసి కూడా చెప్తూ ఉంటారండి. అందుకని స్ట్రీట్ షాపింగు బయట మీరేం తీసుకోవాలనుకున్నా సరే, ఖచ్చితంగా బేరమాడి తీసుకోవాలి. వాళ్ళు చెప్పిన రేట్‌కే తీసేసుకున్నామనుకోండి, మనం చాలా లాస్ అవుతాం, మోసపోతాం గూడా. అందుకని వాళ్ళు ఏదైనా ఒక వస్తువు రూ. 100 చెప్పారు అంటే, మనం రూ. 40కి అడగాలండి. సో, అలా ఇవ్వను అంటే గనక ఇంకొక రూ. 5 ఎక్స్‌ట్రా వేసి, అలా అడిగితే గనక ఇచ్చేస్తారు. అలా ఉంటదనమాట ఇక్కడ. స్ట్రీట్ షాపింగ్స్‌లో మనం ఏం తీసుకుంటున్నా సరే అండి, ఖచ్చితంగా బేరమాడి తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ బెడ్ షీట్స్ గానీ, కార్పెట్స్, చెప్పులు, గాజులు ఇవన్నీ కూడా బావుంటాయండి. క్వాలిటీ గూడా బావుంటాయి. మనకి తక్కువ రేట్‌కే వస్తాయన్నమాట. మీరు కాశీలో గానీ, అయోధ్యలో గానీ ఏమైనా తీసుకోవాలి స్ట్రీట్ షాపింగ్‌లో శారీస్ ఇటువంటివి తీసుకోవాలి అనుకుంటే గనక ఖచ్చితంగా బేరమాడి తీసుకోండి. మంచి క్వాలిటీవే దొరుకుతాయన్నమాట స్ట్రీట్ షాపింగ్‌లో కూడా. ఇంకిప్పుడు టైం 3:00 అవుతుందండి. ఉన్నట్టుండి క్లైమేట్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఇలాగే ఉంటుందండి. ఉన్నట్టుండి మబ్బు పట్టేసి, గాలి వేసేసి, వర్షం పడడం అలా ఉంటుందనమాట. చలి కూడా ఇక్కడ పూర్తిగా తగ్గలేదండి. మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో చాలా చలిగా ఉంటుంది. నార్మల్‌గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈ టైంకి చలి పూర్తిగా తగ్గిపోయేది. స్వెటర్స్ కూడా తీసేసి తిరిగేవాళ్ళం. ఇక్కడేంటంటే ఇంకా ఆఫ్టర్‌నూన్ టైమ్ అంతా బానే ఉంటుందండి. మంచిగా ఎండుంటుంది. ఈవినింగ్ అయ్యేసరికి చలి ఎక్కువుంటుందనమాట. ఇంకా మేముండే ఏరియా ఏంటంటే ఎక్కువ గ్రీనరీ ఉంటుంది. కొంచెం విలేజ్ లాగా ఉంటుంది కదండీ! ఇక్కడ చలి ఇంకొంచెం ఎక్కువనమాట. సో, బయట సిటీస్‌లో అవి అయితే గనక వేడుంటుందెక్కువ. వెహికల్స్ అవి ఎక్కువ తిరుగుతాయి కాబట్టి వేడుంటుంది. ఇక్కడేంటంటే ఎక్కువ గ్రీనరీ ఉంటుంది. పంట పొలాలవి ఎక్కువుంటాయి కాబట్టి ఇక్కడ చలి ఇంకొంచెం ఎక్కువుంటుందనమాట. దానికి తోడు ఈ విధంగా క్లైమేట్ కూడా ఉన్నట్టుండి చేంజ్ అయిపోవడం, గాలి, మబ్బులు అలా ఉంటుంది కదండీ! అందుకని ఇప్పటికి ఇంకా చలయితే ఇక్కడ తగ్గలేదండి. చలి ఎక్కువగానే ఉంది. ఇంక వర్షమయితే స్టార్ట్ అయిపోయింది. తీగల పైన బట్టలు వేశాను కదండీ! అవన్నీ కూడా పక్కకి జరిపేసాననమాట తడిసిపోతాయేమో అని. ఇంకా బయట క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదండీ! వేడి వేడిగా ఒక మంచి కాఫీ పెట్టుకొని తాగుతున్నాను. ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరొక మంచి నేచురల్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.